హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మీ ముందుకైతే ఒక హెయిర్ ప్యాక్ అయితే వచ్చేస్తున్నాను. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇప్పుడు బాగా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది కదా. దానివల్ల జుట్టు ఊడిపోవడం కానీ అలాగే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందరూ. అందుకని చెప్పి మీ ముందుకైతే ఒక హెయిర్ ప్యాక్ అనేది నేనైతే తీసుకొచ్చేసానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వేపాకు, అలాగే కరివేపాకు, మందార పూలు, మందారపు ఆకులు ఇవన్నీ కలిపి మనం కానీ తలకు కానీ మిక్సీలో వేసుకొని తలకు కానీ పెట్టుకున్నామంటే కూడా ఊడదండి, బాగుంటుందండి. ఇదైతే నేను మా పిల్లలకి మేమందరం అప్లై చేసుకుంటున్నాము. ఇది మొత్తం కలిపి ఆయిల్లో కూడా వేసి హెయిర్ ప్యాక్ అనేది మాత్రం బాగుంటుందండి. అది మేలైతే ఉందండి మనకైతేను. అందుకని ఇదంతా కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. గుజ్జుగా పేస్ట్ గా వచ్చేస్తుంది. దీని అనేది మనం ఇలా గుజ్జు పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గుజ్జులాగా జల్లీ టైప్ ఉంది కదా మొత్తము. దాన్ని మన హెయిర్కి అనేది అప్లై చేసేసుకొని ఒక 2 hours కానీ మన హెయిర్కి కానీ పెట్టుకున్నామంటే హెయిర్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది. అలాగే చుండ్రు ఉండదు, అలాగే జుట్టు ఊడదండి, హెల్తీగా ఉంటుంది మన జుట్టు అనేది. మనం చూస్తున్నాం కదా, చాలా మందికి జుట్టు అనేది ఊడిపోతుంది కదా. జుట్టు సమస్యలు అనేది అసలు ఉండదండి. నేనైతే ఇదే మా పిల్లలకైతే యూజ్ చేస్తున్నానండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ఫాల్ అని ఏమి ఉండదు కదా, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకైతే ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా దీన్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, హెడేక్ కూడా ఉండదు. అలాగే మేమైతే చూడండి ఎంత హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉందో. మేమైతే మా పిల్లలకి కానీ అందరికి కానీ దీన్నే వాడతామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇదే వాడతామండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.